ఈవినింగ్ అయ్యిందని స్నాక్స్ కోసం మా ఆయన 4 eggs తెచ్చాడు. దీంతో ఒక వెరైటీ రెసిపీ చేద్దాం. వీడియోలో లొకేషన్ బాగుండాలని మా పొలం దగ్గర బంతి తోటలో ఈ వంట తయారు చేస్తున్నాం. ఫస్ట్ పొయ్యి ముట్టించుకుందాం, దానిపైన ప్యాన్ పెట్టుకుందాం, దాంతో వాటర్ వేసుకుందాం. వాటర్ మొత్తం ఇలా నింపుకోవాలి ఫుల్గా. 4 eggs వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ ఒక్కొక్కటిగా చిన్నగా పెట్టుకుందాము, లేకపోతే పగిలిపోతాయి ఎగ్స్. వాటర్ సరిపోలేదని మళ్ళీ వేసుకుంటున్నాను నేను. ఎగ్స్ అయితే మునిగిపోవాలి దాంతో. ఇప్పుడు ఆ ఎగ్స్ ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్స్ త్వరగా ఉడుకుతుంది. ఎగ్స్ ఉడికే లోపల ఇప్పుడు మనం తోటనైతే ఒకసారి చూద్దామా. ఇదంతా బంతిపూలు, ఆరెంజ్ అండ్ ఎల్లో కలరు. ఇది నా కోసమని ప్రత్యేకంగా వేయించుకున్నాను. నాకు పూలు అంటే చాలా ఇష్టమని. మా ఆయన్ని అడిగితే మా ఆయన వద్దని చెప్పకుండా నా కోసం వేశాడు. నేను పెళ్ళైనాక ఫస్ట్ వేసిన పంట అయితే ఇదే. ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంది. పుల్లలు అయితే బయటకు వచ్చేసాయి, అవి ఎగదోస్తా అన్నాను. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ బ్రెడ్. 5 బ్రెడ్స్ తీసుకుందాం. ఈ బ్రెడ్ని 4 సైడ్స్ తీసేసుకుందాం. ఆ బ్రౌన్ కలర్లో ఉండేది అన్నీ తీసుకోవాలి ప్రతిదానికి. ఇప్పుడు లేస్ ప్యాకెట్, లేస్, బ్రెడ్ 2 మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఉడికాయాలో చూసుకుందాం. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి, ఇకైతే తీసేద్దాము. ఎగ్స్ పీల్ చేసుకొని ఇలా 2 సైడ్స్ కట్ చేసుకుందాం. ఇలా అన్ని ఎగ్స్ 2 పీసెస్గా సెంటర్లో కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ అయితే అయిపోయింది. ఎగ్స్ అన్నీ ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ పీస్కి సాల్ట్ పైన చల్లుకుందాం లైట్గా. ఎక్కువ చల్లుకోకూడదు, ఉప్పు అయిపోతుంది. అండ్ చిల్లీ పౌడర్ కూడా ప్రతి ఎగ్కి చల్లుకోవాలి, లైట్గా చల్లుకోవాలి. అండ్ ఇప్పుడు మిరియాల పొడి, ఇది కూడా చల్లుకోవాలి లైట్గా ప్రతి ఎగ్కి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంతో 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఇది బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయ్యే లోపలికి మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్, ఆ బ్రెడ్, నెక్స్ట్ లేస్, ఇది మొత్తము కొంచెం వాటర్లో తడుపుకొని ఆ ఎగ్కి పట్టించాలి. పట్టించి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా చిన్నగా వేయాలి. వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ తినాలంటే ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి. 5 మినిట్స్లో అయిపోయే ఎగ్ రెసిపీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సర్వ్ చేస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంది. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నోట్లో పెట్టుకోగానే కొంచెం క్రిస్పీగా ఉంది. అండ్ టేస్ట్ అయితే హైలైట్గా ఉంది, సూపర్గా ఉంది. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేస్ట్ ఉంది ఇది చాలా అయితే బాగుంది. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీస్తూ ఉంటాం. సపోర్ట్ చేయండి.